మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు ఒక కూర అగ్ని ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంగళవారం అనుకోని విధంగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 2 లేబర్ కార్మికులు సజీవ దహనమయ్యారు. పైప్ లైన్లో ఇరుక్కున్న చెత్తను తొలగించే ప్రయత్నంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఒరిస్సాకు చెందిన పప్పు, బీహార్కు చెందిన హరేందర్లు అగ్నికి ఆహుతయ్యారు. వీరికి ఇటీవలే వివాహమైందని తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో జిన్నింగ్ మిల్లు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ రాష్ట్రాలకు చెందిన కార్మికులు మృతి చెందడంతో బీహార్, ఒరిస్సా కార్మికులు కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను కంపెనీ వద్దకు రప్పిస్తున్నారు. कर सकता हूँ, आप किसका गलती है उनको फिक्सअप कर सकता हूँ, वो काम तो हम लोग कर सकते हैं। कुछ आपको कुछ नहीं साहब, आदमी तो गए, हम लोगों को ये चाहिए, ऐसे इनको पनिश करना चाहिए। हमारा लड़की है और इनका बेटा है, इनको क्या सिक्योरिटी है वो पूछे तो हम लोग कुछ कर सकते हैं। ऐसा ही रहे तो हम लोग क्या कुछ भी नहीं कर सकते। आप तो बड़ा आदमी है। బాలాజీ కాటన్ మిల్లులో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ మా ఇన్స్పెక్టర్ గారు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే 2 వ్యక్తులు చనిపోయారు. ఒకతను పప్పు చేతి ఒరిస్సా అతను, ఇంకొకతను బీహార్ హరీందర్ సింగ్. 2 ఖాళీ స్పాట్లో చనిపోయడం జరిగింది. మిగతా 2 మాత్రం 40% ఇంజరీస్ అయినాయి. అలానే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైర్కు గల కారణాలు ఏంటి అంటే అక్కడ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో అది ఎట్లా జరిగిందనేది మీకు తెలియజేస్తాం. ధీరజ్ చౌహాన్ అని ఓనర్ ఉన్నాడు, అతను లేడు. వాళ్ళ సూపర్వైజర్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. త్వరలో బాడీలు షిఫ్ట్ చేస్తాం ఇక్కడ నుండి. పోస్ట్మార్టం చేసి దీనికి గల సరైన కారణం ఏంటిదనేది ఇన్వెస్టిగేషన్లో మనం తెలుస్తాం. ఇప్పుడు అందులో అంటే కొంతమంది ఉన్నారంట, కానీ అందరూ బయటకు వచ్చిందని చెప్తున్నారు. కరెక్ట్ దాని ఇన్ఫర్మేషన్ లేదు. ఒకతను మేస్త్రి ఉన్నాడు, మేస్త్రికి కొంచెం గాయాలైనాయి, కాళ్ళ గాయాలు. అతన్ని విచారించి మళ్ళీ మీకు తెలియజేస్తాం.